నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ అభిప్రాయం ఛానల్. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా ఒకప్పుడు వీళ్ళు పొద్దున్న లేస్తే అందరితో సెల్యూట్లు కొట్టించుకొని నమస్తే సార్ అని వంగి వంగి దండాలు పెట్టించుకొని పెద్ద పెద్ద కాన్వాయ్లో తిరిగితేసరికి ఇప్పుడు ఒకటేసారి అన్ని పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టిపోయింది వీళ్ళకు. ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నారు. ఆ బాలకసుమనేమో అడ్డగోలుగా రేవంత్ రెడ్డి గారిని తిట్టిండు. నిన్ననేమో ఆ వివేకానంద ఏకంగా పోలీసులనే లాఠీ తీసుకొని కొట్టి గలీజ్గా మాట్లాడిండు. దానికి సంబంధించిన వీడియో ఒకటి చూడు. అక్కడ అసెంబ్లీ దగ్గర రోడ్డుకు మధ్యలో కారు ఉంది, కారు దియ్యే బాబు అని కార్ డ్రైవర్కి పోలీసు చెప్తుంటే తిట్టకపోయా అని అంటున్నాడు. తిట్టకున్నా కానీ తిడుతున్నట్టు చెప్పుకుంటూ మళ్ళా పోలీస్ వాళ్ళు కట్టె తీసుకొని ఆయన కొడుతున్నాడు. అంట అవలంబుండా కొడుకులంట. అది కట్ చేసిరు టీవీ వాళ్ళు. ఇంకో ఈ పెద్ద మనిషే ఒకప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా కూన శ్రీశైలం గౌడ్ మీదకి పోయి కుతికబట్టిండు, మెడబట్టిండు. ఇంకో ఈ పెద్ద మనిషి. వీళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒక కేటీఆర్ ఏమో పోతే పోని పార్టీ నుంచి వాళ్ళ కర్మ అని మాట్లాడతాడు కార్యకర్తలను. ఈ రివ్యూ మీటింగ్లలో పోయి కార్యకర్తలు సకా పని చేయలేదు అందుకే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని వాళ్ళ మీద పెడతాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేదు అందుకే ఓడిపోయినామంటాడు. ప్రజలే తప్పు చేశారట కేసీఆర్కి ఓటు వేయకుండా. ఇవన్నీ మాట్లాడుతాం. కానీ మనం సకా పని చేయలేదా, మనకు బల్బ్ ఎక్కువ అయింది అందుకే జనాలు మనల్ని ఈడ్చుతారని మాత్రం ఒప్పుకోడు. మనం అవినీతి అక్రమాలు చేసినాం అందుకే మనం ఓడగొట్టిన మాత్రం ఒప్పుకోడు. గెలుస్తేనేమో కేసీఆర్ వల్ల గెలిచింది, మా వల్ల గెలిచినా గొప్పలు చెప్పుకోవాలి. ఓడిపోతేనేమో కార్యకర్తల మీద వేయాలి. ఇప్పుడేమో పోతే పోని ఇట్లా అడ్డగోలిగా ఏం చేయాలో అర్థమవుతలేదు. మరి సరే, మరి మీరేం అవినీతి అక్రమాలు చేయలేరు కదా, మరి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు కదా, వచ్చి అసెంబ్లీలో చెప్పొచ్చు కదా. మీ అయ్యి ఎందుకు వస్తలేడు? 5 కిలోమీటర్ల దూరంలో ఉంది మీ ఇంటికా నుంచి అసెంబ్లీ. ఆడికి వస్తేందుకు సడుగులు వేస్తలేదు మీ అయ్యకు. కానీ ఈ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్గొండ పోతానికి సడుగులు వేస్తుంది. ఆడి పోతానికి కాలు వస్తాయి. నువ్వు సక్కమైన పోతే మరి అసెంబ్లీకి వచ్చి చెప్పుకోరాదు. ఇంకా ఏమంటాడు ఈ కేటీఆర్? నిన్న ఏమంటాడు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, మేడిగడ్డలో ఒక చిన్న బ్యారేజీకి కుంగొచ్చింది, దాన్ని వీళ్ళు పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు అంటుండు. నీకు కొంచెమన్నా ఏమైనా తెలివి ఉందా? చదువుకున్నావు కదా, పెద్ద ఇంగ్లీష్ వచ్చని పెద్ద ఏతులు కొడతావు కదా. ప్రజలారా, ఇప్పుడు మీ వీడియో చూసే దాంట్లో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? మనం ఒక చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. వీళ్ళు అంత పెద్ద ప్రాజెక్టు కట్టి 60,000 కోట్లు అయితే దాన్ని 1,10,000 కోట్లకు పెంచి మీరంగా 50,000 కోట్లు మింగిరు. సరే అది పోని, మరి అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించాలి? కట్టిన 3 ఏళ్లకే పోతుండొచ్చునా? ఒకవేళ ఇదే ప్రాజెక్టు కనుక కాంగ్రెస్ వాళ్ళు కట్టి ఈ విధంగా పిల్లర్ కుంగిపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఎంత రాద్దార్థం చేసేటోళ్ళు, అవునా కాదా? మరి సరే, అది కొంచెం లోపమే, మరి పోయి చెప్పరా దానికి? ఎందుకు మోకం లేదు? అహంకారం అడ్డొస్తుందా? ఇగో అడ్డొస్తుందా? నువ్వు చేసింది అచ్చమైన పనని ఇంకా సిగ్గు లేక కవర్ చేసుకుంటున్నావు. ఇంకా ఇప్పుడు పోయేది మళ్ళీ కొత్త సెంటిమెంట్ను రగలుదామని పోయి నల్గొండల కృష్ణా జిల్లాల మీద మీటింగ్ పెట్టానంటే మరి గాడ చెప్పేదేదో అసెంబ్లీకి వచ్చి చెప్పరాదు? అదే ముచ్చట. ఒక సీనియర్ సభ్యులు అని నీ సలహాలు కావాలని అంటురుగా ఓ పక్కాలు కాంగ్రెస్ వాళ్ళు, పోయి సలహాలు ఇయ్యరాదు? నీకు ఎంత టైం అని ఇస్తున్నారు కదా, ఎంతసేపు మాట్లాడిన టైం మైక్ కట్ చేయనన్నారు కదా, అన్ని రకాలుగా ఫెసిలిటీ ఇస్తున్నారు కదా, పోతందుకు ఏం రోగం? ఎందుకు ఈ డ్రామాలు? మళ్ళా చిచ్చు పెడదామనా? మళ్ళా ప్రజల సెంటిమెంట్ వాడుకొని మళ్ళా పబ్బం గడుపుకుందామనా? అంతే కదా. సీతక్క అన్నది కరెక్టే. మీరు ఏమైనా కానీ సెంటిమెంట్ ముందలేసుకుంటారు, ఏమన్నా ముందలేసుకొని మీరు అధికార పీఠాలు ఎక్కుతారు. మీకు ఏమైనా శివరాజకీయాలు కావాలి. మీకు ప్రజల సెంటిమెంట్తోనగా ఆడుకుంటారు. ప్రజలారా, నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఇలాంటి విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తా. నేను అందరి ఛానల్ లాగా నేను పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టకపోవచ్చు, అంత పెట్టుబడి లేకపోవచ్చు, కానీ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. మీరు కూడా సహకరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.